చేసిన వారిని శిక్షించాలి. అలాగే రాజకీయ కక్షలు సరికాదు అన్నారు సీఎం చంద్రబాబు. అధికారం అడ్డు పెట్టుకుని ఎవరూ తప్పు చేయవద్దని ఎన్డీఏ నేతల్ని కోరారు. సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక విభాగం పెడతామని అన్నారు. మహిళలపై అసభ్య పోస్టులు పెడితే వదిలేది లేదని అన్నారు చంద్రబాబు. అక్రమ కేసులు పెట్టిన అధికారుల్ని శిక్షించేందుకు సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. అవసరమైతే వన్ ఫుల్ డే చర్చ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని 2047 ఏ విధంగా ఆలోచిస్తున్నామో లా అండ్ ఆర్డర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్గా నెంబర్ 1 స్టేట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్గా చేయడానికి ముందుగా దాన్ని కూడా చర్చ చేద్దాం. చర్చ చేసి యాక్షన్ తీసుకుందాం. అక్యూజ్డ్గా చేసి కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దాన్ని ఏం చేయాలనో రివ్యూ చేస్తాం. అమరావతి రైతులపైన కేసులు పెట్టారు. టీచర్స్ పైన సిపిఎస్ అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టారు. ఇవే మరిగా తెలుగుదేశం మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు జనసేన బీజేపీ మిగిలిన రాజకీయ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా సమీక్ష చేద్దాం. అవసరమైతే ఎవరైనా ఎక్సెస్గా కావాలని కేసులు పెట్టారని ప్రూవ్ అయితే అలాంటి అధికారులు శిక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని. చట్టం ఉంది, చట్టాన్ని గౌరవించాలి. అధికారులు కానీ సామాన్య ప్రజానికం కానీ ప్రభుత్వాలు కానీ చట్టాన్ని గౌరవించినప్పుడే దానివల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎన్డీఏలో ఉండే ఎవరు తేవద్దండి. ఇది నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేసే శక్తి ఎన్డీఏకుంది. నేను ఇక్కడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. మన సభ్యులు ఎవ్వరు కూడా లా అండ్ ఆర్డర్ మీ చేతులకు తీసుకోవద్దండి. మీకు ఏదున్నా చెప్పండి. డెమాన్స్ట్రేటివ్గా యాక్ట్ చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే పనిష్ చేసే బాధ్యత మాదని మరొకసారి అందరికీ. ఇప్పటికే కొంత మెరుగయ్యింది. ఆవేశాలు ఉన్నాయి, ఒకరోజు ఆవేశాలు పోవు. బాధ ఉంది మనసులో. చాలా ఓసారి మీకు అవే జ్ఞాపకం కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం తలుచుకుంటారు. మీ కింద నుండే కార్యకర్తలు వచ్చి వాళ్ళు కూడా బాధపడతారు. నాకు ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు పోగొట్టుకున్నాను నేను. అందుకనే మీరు చూసి చంద్రయ్య కేసులో నేనే పాడి మోసాను. నేను మర్చిపోగలుగుతాను ఆ సంఘటన. నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకు అతను చేసినటువంటి త్యాగం అది. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు మన ముందర కనపడిస్తూ ఉంటారు. కానీ మనకు ఒక బాధ్యత కూడా ఉంది. ప్రజలు మనకిచ్చింది కక్ష తీర్చుకోమని అధికారం ఇవ్వలేదు. తప్పులు చేసిన వాళ్ళని క్షమించమని కూడా ఇవ్వలేదు. అది కూడా అసమర్థం అవుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. అదే సమయంలో కక్ష తీర్చుకోవాలి, పొలిటికల్ విక్టిమైజ్ చేయాలి అనేది పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మనం అధికారం ఇచ్చింది చట్టాన్ని గౌరవించడానికి, రాష్ట్ర ప్రజలకు మెరుగు చేయడానికి ఇచ్చారు. ఈ ప్రాసెస్లో కొంతమంది సఫర్ అయ్యాం. కొంతమంది ఎక్కువ సఫర్ అయ్యారు, కొంతమంది తక్కువ సఫర్ అయ్యారు. మొన్నటి వరకు ఎప్పుడూ ఊహించినటువంటి, ఎప్పుడూ సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది. అదే సినిమాలో అయితే పడుకునేవాడు కాదు, అక్కడైతే పైకి ఎగిరి కొట్టేవాడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కానీ డెఫినెట్గా కంట్రోల్ చేద్దాం. సెకండ్ థాట్ లేదు.